విజయవంతం చేద్దాం మార్చి 13న జరిగే నిరుద్యోగ మార్చును. విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం మార్చి 13న జరిగే నిరుద్యోగ మార్చును. విజయవంతం చేద్దాం విజయవంతం చేద్దాం. నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. వర్ధిల్లాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు గడుస్తా ఉన్నా ఇప్పటికి కూడా ఒక్క జనరల్ నోటిఫికేషన్ వేయకపోగా కనీసం నిరుద్యోగుల సమస్యలు వినేటటువంటి పరిస్థితి కూడా తెలంగాణలో లేదు. ఎందుకంటే ఆ రోజు రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కన్నా ముందు మా దగ్గరకు వచ్చి మా భుజాల మీద చేసినటువంటి రాహుల్ గాంధీ గారు 14 మంది నిరుద్యోగులు చనిపోయారు, నేను నమ్మి ఓట్లు వేశారు కదా, వాళ్ళని పరామర్శించకుండా నీ పొలిటికల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాల సంబంధించిన దానికోసం నువ్వు వస్తున్నావు, మరి నిరుద్యోగుల కోసం కనీసం ట్విట్టర్ లో కూడా స్పందిస్తలేవు ఎందుకని చెప్పి మేము అడుగుతున్న సందర్భంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్బంధాలకు గురి చేస్తూ, అరెస్ట్ చేస్తూ, అణిచివేస్తూ నిరుద్యోగుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. నిన్న కనీసం మా సమస్యలు ఇప్పటికైనా ఇంటరేమో, మా నిరసన ప్రభుత్వం దృష్టికి పోతుందేమో అనే ఉద్దేశంతో మిలియన్ మార్చ్ తీసుకున్న వాళ్ళు పిలుపునిస్తే అర్ధరాత్రి 3 గంటలకు అసలు పోలీసు వాళ్ళు నిద్ర లేదు. నిరుద్యోగులకు హైదరాబాద్ ఉన్నటువంటి పోలీసులు అందరూ నిరుద్యోగులనే చూపెట్టుకొని ఉన్నారు. ఇళ్లకు, రూమ్లకు, హాస్టల్కి వచ్చి డోర్లు కొట్టి అరెస్ట్ చేసి నిర్బంధించి అణిచివేస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్. ఈ సామాజిక అంటే తెలంగాణ ఉద్యమకారులు మేధావులు అనుకున్నటువంటి వీళ్ళు ప్రొఫెసర్ కోదండరామ్ సార్ గానీ, రియాజ్ సార్ గానీ, ఆకునూరి మురళి గానీ వీళ్ళందరూ కూడా ఒక్కరు కూడా నిరుద్యోగులకు సంబంధించిన ఇష్యూ పైన మాట్లాడతలేరు, స్పందిస్తలేరు. మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు మా దగ్గరకు వచ్చి మాకు హామీలు ఇస్తే ఖచ్చితంగా మేము ఉంటాం, అండగా ఉంటాం అన్నోళ్ళు కూడా ఈ రోజు మా గురించి మాట్లాడట్లేదు. అదే విధంగా యూనివర్సిటీలో ప్రొఫెసర్లు అంటే ఎంతో గౌరవం ఉంటుంది, వాళ్ళకు సమాజంలో ప్రతి సమస్యపై అవగాహన ఉంటుంది. నిరుద్యోగులు 14 మంది నిరుద్యోగులు చనిపోతుంటే ఒక ఆయన అంటాడు విద్య అనే వ్యక్తిని ప్రేమిస్తున్నాడంట సీఎం గారు. ఏం ప్రేమిస్తున్నాడు? 14 మందిని పొట్టన పెట్టుకున్నాడు. కనీసం మేము వినతి పత్రాలు ఇస్తే మా పోలీసులను పెట్టి రోడ్ల మీద లాఠీ చార్జ్ చేపిస్తున్నటువంటి వ్యక్తిని ఈ రోజు పొగుడుతా ఉన్నారు. చాలా మంది పదవులు వస్తే పెదవులు మూసుకుపోయినాయి కాబట్టి మేము నిరుద్యోగులందరం కూడా ఇంకెన్ని నిర్బంధాలు పెట్టిన తెలంగాణ గడ్డ పోరాటాల అడ్డ ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఎంత అణిచివేసినా కానీ కూడా ఖచ్చితంగా మేము మా నోటిఫికేషన్ సాధించుకునే వరకు పోరాడుతూనే ఉంటాం. రేపు 13 తారీఖున దిల్సుఖ్ నగర్ లో నిర్వహించినటువంటి నిరుద్యోగ మార్చుకు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగి కూడా కదలి రావాలి. ఎందుకంటే ఇది మా కోసం కాదు, మన బతుకుల కోసం చేస్తున్నాం. మనకు సహనం నశించిపోయింది. ఇంకెన్ని రోజులు కనీసం వాళ్ళు నోటిఫికేషన్ పలానా టైంకి ఇస్తామని కూడా చెప్పాలన్నటువంటి వ్యక్తులు నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి మనకు ఒక నమ్మకం ఎట్లుంది? అట్లీస్ట్ వాళ్ళు చూడండి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ 2 సంవత్సరాలు గడిచిపోయింది, జాబ్ క్యాలెండర్ గురించి ఒక్కరు మాట్లాడతలేరు, 2 లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడతలేరు. అసలు నిరుద్యోగుల అంశాలే ఒక ఆయన అసలు చైర్మన్ మేనిఫెస్టోలో అన్ని 2 లక్షల ఉద్యోగాలు రాసినటువంటి శ్రీధర్ బాబు గారు కూడా ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోకుండా అని అంటారు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా 5 సంవత్సరాలకు సంబంధించి మేము 2 లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మేము ఇంత బాధపడతా ఉంటే, ఇంతమంది నిరుద్యోగులు చనిపోతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు మొన్న నేను స్టాటిస్టిక్ పేజర్ని వాళ్ళు బాధలు పడతా ఉంటే నాకు సంతోషం అనిపిస్తుంది అంటాను అని మాట్లాడుతున్నాడు. ఇంకెవరికి చెప్పుకోవాలి? కాబట్టి దయచేసి నిరుద్యోగులారా, మనం పోరాడితేనే మనకు నోటిఫికేషన్లు వస్తాయి, లేకపోతే నోటిఫికేషన్ రావు. అదే విధంగా పోలీసు అన్నలో కూడా నేను చెప్తా ఉన్నా, మీ కుటుంబాల్లో కూడా పిల్లలు ఉంటారు, ప్రిపరేషన్ అయ్యే వాళ్ళు పిల్లలు ఉంటారు, వాళ్ళు కూడా ఉద్యోగాలు రావాలి కదా. వాళ్ళకు ఉద్యోగాలు కావాలంటే మేము పోరాడలే కదా, పోరాడితేనే కదా నోటిఫికేషన్లు వస్తాయి. మీరు ఎందుకు ఏమనంటే మా పై అధికారులు చెప్పినా అంటారు, పై అధికారులు ఎవరు ఉంటారు? ఆంధ్రలో ఉన్నారా? మీరే కదా. మీరు అందరు కలిసి మాకు సహకరిస్తాను కదా మేము పోరాడతాం. అసలు పోలీసు వాళ్ళకి మాకు పంచాదింది మా సమస్య. కనీసం వినతి పత్రాలు కూడా వాళ్ళు తీసుకుంటలేరు కాబట్టి నిరుద్యోగులు చనిపోతా ఉన్నారు. ఏం చేయాలి? అసలు నోటిఫికేషన్లు వస్తాయా రావా అని చెప్పి వాళ్ళు బాధపడతా ఉన్నారు. మా సమస్య వాళ్ళ దృష్టికి పోయి నోటిఫికేషన్ లేస్తారేమో మన ఉద్దేశంతో రోడ్ల మీదకి వస్తే ఒక ఆయన బీజేపీ అంటాడు, ఒక ఆయన టీఆర్ఎస్ అంటాడు, ఇంకో ఆయన చదువురాదు అంటారు, కొందరు అయితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. అదే మేమే కదా మీ వెనకాల తిరిగి మీ కాంగ్రెస్ పార్టీ కోసం బుక్కులు నోటిఫికేషన్ పక్కకు పెట్టి మేము ప్రచారం చేసినాం కదా. కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అట్లా అంటారు? మీరు నోటిఫికేషన్ ఇస్తున్నట్టు మేము కనిపిస్తాం ఎవరమన్నా? కాబట్టి నిరుద్యోగులారా, మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి. మార్చి 13 నిర్వహించేటటువంటి నిరుద్యోగ మార్చుకు మీరు అందరు కదిలితేనే కర్ణాటక దెబ్బకి 50,000 ఉద్యోగాలు వేసిండ్రు. మనకెందుకు నోటిఫికేషన్లు? మనమందరం నాకు తెలిసి రేపు నుంచి అరెస్టులు చేస్తారు. ఎంతమంది 10 మంది 20 మంది అంటే అరెస్ట్ చేస్తారు. నిరుద్యోగులందరూ రోడ్ల మీదకి వస్తే వీళ్ళు అరెస్ట్ చేస్తారా? కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లు అన్నిటిని జీవో రద్దు చేసి నోటిఫికేషన్ అన్ని రిలీజ్ చేయాలి. ఒకవేళ మార్చి 13 కానీ మా నిరుద్యోగం మార్చిని అడ్డుకుంటే ఖచ్చితంగా మీ ఇంట్లోనే ముట్టడిస్తాం. ఇక మాకు సహనం నశించిపోయి మా జీవితాలు ఆగమవుతున్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోండి, మీ ఇంట్లోనే ముట్టడిస్తాం. రాహుల్ గాంధీ ఖబర్దారు చెప్తున్నా, నువ్వు ఆ రోజు విమానం పోయినావు కాబట్టి మేము ఈసారి ఢిల్లీకే వస్తాం. ఇమీడియట్ గా తక్షణమే ఇప్పుడు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఓన్లీ నిరుద్యోగుల అంశం మాత్రమే మాట్లాడాలి. వాళ్ళు ప్రతిపక్ష టీఆర్ఎస్ అయినా బీజేపీ అయినా ఎవరైనా సరే, ప్రతిపక్షాలు అందరూ నిరుద్యోగుల అంశం తప్ప వేరే అంశం ఏది కూడా మాట్లాడద్దు. ఇంకేం మాట్లాడితే ఈ రోజు మాట్లాడితే కాళేశ్వరం అయిపోయింది, గోదావరి అయిపోయింది, కృష్ణా జలాలు అయిపోయింది, అన్ని అయిపోయింది. మిగిలింది ఒకటి నిరుద్యోగుల ఇష్యూ. కాబట్టి శ్వేతపత్రం రిలీజ్ చేసి మీరు ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి ఒక హామీ ఇవ్వాలి. లేదంటే అసెంబ్లీ సమావేశాల తర్వాత ఖచ్చితంగా వాళ్ళ ఇళ్ళని ముట్టడిస్తామని చెప్పి చిక్కడపల్లి జేఏసీగా పిలుపునిస్తాం. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు
మాకు గల్లీలో ఉన్న రాహుల్ గాంధీని పిలిపించి ఇక్కడ ఢిల్లీలో ఉన్న రాహుల్ గాంధీ గల్లీలో పిలిపించి ఇక్కడనే చిక్కడపల్లి మా దగ్గరని అందరికి మాట్లాడి మా కిరణ్ తోటి దగ్గర చేయి మీద చేసి క్యా బోలియే చాయ్ బేటా క్యా బోలియే బోల్తో क्या बोली तो मेरे को माँ प्रभुत्व आके को 2 लाख जॉब में नोटिफिकेशन में प्रभुत्व मैं हमारे प्रभुत्व भर्ती करेंगे। राहुल गांधी तुम किधर जा रहे? मैं हमारा गोसा तुम्हारे नहीं दिखा ना, आए के तुम आए के जाके गाली के जाके ఇదే నా మీ ప్రభుత్వం అడుగుతున్న ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 30 లక్షల నిరుద్యోగం మోటికి పట్టణం నింపి ఈ రోజు 2 లక్షల ఉద్యోగాలను హామీ ఇచ్చి దొంగ హామీ ఇచ్చి రేవంత్ రెడ్డి గారు ఎట్టుపోయారు మీరు? మీకు పెళ్లిళ్లలో ఉన్న సోయి ఏడ పడితే 10 సార్లు ఢిల్లీ దగ్గర ఉన్న సోయి ఢిల్లీకి వెళ్తావు అంటే ఢిల్లీకి వెళ్తావు అంటే 100 సార్లు ఢిల్లీకి వెళ్తావు. ఇక్కడ పక్కనున్న ఓడిఎంఆర్లో వచ్చిన సిగ్గుందానికి అడుగుతున్నా మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మీ సీఎం రేవంత్ రెడ్డి గారిని సిగ్గుందా అడుగుతున్నా. మీ ప్రభుత్వంలో కూడా ఏమంటాడు 50,000 ఉద్యోగాలు భర్తీ చేసిన అంటాడు, ఒకడేమంటాడు 70,000 ఉద్యోగాలు నింపిన అంటాడు. మీరు రావున్నా మేము బరాబర్ అడుగుతున్నా 100% మీకు దమ్ముంటే రండి. మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ ఏమి ఎమ్మెల్యే వచ్చినా మంత్రి వచ్చినా రండి. బల్మూరి వెంకట గారు ఇక్కడ ఎటుపోయారు మీరు మా నిరుద్యోగులు వాడుకోలేదా? మీ ఆత్మసాక్షి చెప్పండి, చిత్తశుద్ధి లేదా మేమంటే? ఈ నిరుద్యోగులు అంటే ఎంత చులకరైపోయిందా మీకు? ఒక్కడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దగా కోరు బడా కోరు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తొలి దశ ఉద్యమంలో 2,000 ఉద్యోగాలను పొట్టన పెట్టుకుంది. నిన్న మొన్న 13-14 మంది పొట్టన పెట్టుకుంది. ఇదేనే మీ పాలన? 20 లక్షల మంది నిరుద్యోగుల పట్టణం 5 రూపాయలు భోజనం చేసి మా కడుపులో రూమ్ రెంట్ లేక మేము 30 దిప్పలు పెట్టి మేము కష్టపడి చదువుతున్నాం. జీపీ ఉన్న పోస్టులు అన్నారు, అది లేదు. గ్రూప్స్ అన్నారు, మెగా డిఎస్సీ అన్నారు, అది లేదు. పీసీ అన్నారు, అది లేదు. ఏమి లేదు. కాలయాపన చేస్తుంది తప్ప మీ ప్రభుత్వం ఏమీ లేదు. నిరుద్యోగుల భరోసా లేదు, రైతులకు నిరుద్యోగుల భరోసా లేదు. నువ్వు మాయా మాటలు చెప్పి మొత్తం కాలయాపన చేస్తున్నావు. స్టూడెంట్ కు హామీ ఇప్పటికీ నేను పీజీ గ్రాడ్యుయేషన్ యూనివర్సిటీ స్టూడెంట్, ₹1 పడలే స్కాలర్షిప్. ఇదేనా మీ పాలన? ఒక్క నిరుద్యోగుల హామీ మాకు రావాల్సినది నువ్వు ఇచ్చిన హామీలు మేము ఎందుకు కొట్లాడుతున్నాం? మా అంటే మా మిత్రులు తీసుకోపోయి 4 పోలీసులు యాడికాడికి కట్టడి చేసి గృహ నిర్మాణం చేసి జైల్లో పెట్టిస్తా ఉన్నారు. ఇదా మీ ప్రభుత్వం? ఇదా నీ ప్రజాపాలన? ప్రజాపాలన అంటే ఇదానా? ప్రజాపాలన అంటే ఇదా? ఇది ప్రజా పాలన కాదు. ఇది నిరుద్యోగుల ఆత్మహత్యల పాలన, ఇది నిరుద్యోగుల గోసా పాలన, ఇది నిరుద్యోగుల ఆత్మహత్యల బలిదానాల పాలన. మరే 2,000 మంది పొట్టను పెట్టుకున్నా రేవంత్ రెడ్డి గారు. నేను చెప్తున్నా బరాబర్, ఇది రానున్న అసెంబ్లీ సెలక్షన్ లో నిరుద్యోగుల గురించి ఏ పార్టీ ఉన్నా, బీజేపీ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, లేని కాంగ్రెస్ హామీలు ఈ దొంగ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు బరాబర్ కాంగ్రెస్ మా నిరుద్యోగుల గురించి మాట్లాడకపోతే తెలంగాణ మొత్తం తగిలబడిపోతుంది. మా నిరుద్యోగుల గురించి తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఈ నోటిఫికేషన్ సాధించిన పెద్ద లెక్క కాదు. బరాబర్ చెప్తున్నా, మా పొట్టలు కాలుతున్నాయి, మా ఆత్మశాంతి నశిస్తున్నాయి. అందుకనే మేము ఎంత బాధ ఎండలై నిలబడి ఇటు నుంచి మాట్లాడుతున్నాం. రండి ఇక్కడ చిట్టి చెల్లెండి, మీరు మాతో పెట్టండి. మీరు పెళ్లిళ్ళలో పోతారు, ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీ మీద ఉన్న నిరుద్యోగులు లేదా అంటే నిరుద్యోగులు అంతా తమాషా అయిపోతురా? జీపీ ఉన్నారు, ఒక్క నోటిఫికేషన్ కాలే. జెండర్ రిక్రూట్మెంట్ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలే. వచ్చిందంటే నిరూపించండి, మేము ముగ్గురు రాలి ఇట్లే తట్టాపుట్ట సదురుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వే అన్నారు కదా బెండకాయలు ముదిరిపోతున్నారు. ముదిరిపోయి నీ కళలు కనిపించదా? రేవంత్ రెడ్డి గారు సీఎం, మీరు ఒక సీఎం అయితే మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి. ఇక్కడ 10,000 ఇక్కడ మంది ఉన్నారు, లక్షల మంది ఉంటే మీటింగ్ పెట్టండి. మీరు రానున్న అసెంబ్లీ ఎలక్షన్ లో మాట్లాడాలి. బరాబర్ మాట్లాడకపోతే రానున్న మంచిది కాదు. మాట్లాడే మాకు ఎప్పుడు నిరుద్యోగాలు ఇస్తాడు, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడు, మాకు హామీ ఇవ్వండి. మీకోసం మేము కష్టపడినాం. మీకోసం మేము ఊర్లలో పోయి కాలు మొక్కి అమ్మాయ్య కాలు మొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మారుతుందని అన్నాం. కానీ బతుకులు మారలే. ఈ రోజు మా ఆత్మహత్యలు మారుతున్నాయి. మేము విన్నవిస్తున్న ఒకటే, రానున్న అసెంబ్లీ సమావేశంలో మా గురించి మాట్లాడాలి. గత ప్రభుత్వం 2.5 సంవత్సరాలకు వెళ్ళి 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 2.5 సంవత్సరాలు అవుతుంది. 2 లక్షల ఉద్యోగాలు కాదు కదా, 2,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. ఇదే సెంట్రల్ లైబ్రరీకి ఇక్కడికే రాహుల్ గాంధీ ఇక్కడికే వచ్చి ఇదే రాత్రి 7:30కు వచ్చి ఆయన పార్టీ బలోపేతం చేయడానికి ఈ సెంట్రల్ లైబ్రరీకి వచ్చి మమ్మల్ని అందరినీ మోటివేట్ చేసి ఒక 4 నెలలు బుక్కులు పక్కకు పెట్టుండని చెప్పి ఆ 4 నెలల తర్వాత మీకు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి అని చెప్పిపోయిన అతను రాహుల్ గాంధీ ఇక్కడ మా నుంచి లబ్ధి పొంది ఇప్పుడు తన పార్టీ గురించి, తన పార్టీ బలోపేతం చేసుకోవడానికి గురించి మేఘాల మీద గాలిలో హెలికాప్టర్లకు వచ్చి అక్కడ దిగి ఆయన పార్టీకి సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించుకొని ఆయన పార్టీకి సంబంధించిన ఫండ్లు మాత్రమే తీసుకొని అతను వెళ్ళిపోయిండు. ఈ నిరుద్యోగుల గురించి ఒక్క మాటైనా చెప్పిండా? ఒక నిరుద్యోగుల గురించి ఒక్క మాటైనా మాట్లాడిండా? వాళ్ళకు ఉద్యోగాలు రాగానే వాళ్ళకేమో ఉద్యోగాలు వచ్చినాయి, మాకేమో ఉద్యోగాలు రాలేదు. వాళ్ళకేమో కడుపులు నిండినాయి, మాకు కడుపులు నిండలేదు. వాళ్ళు నిండి సైలెంట్ గా ఉన్నారు. మాకు ఎండి ఈ ఎండలనే ఇదే కాలంలో అక్కడ వ్యవసాయం చేసుకుంటే బతకలేవురా కొడుక అనుకుంటూ మమ్మల్ని ఇక్కడ హైదరాబాద్ పోయి ఏదో చదువుకొని గవర్నమెంట్ నౌకరు వస్తే మమ్మల్ని బాగు చేస్తావురా అని తోలిచ్చిన తల్లిదండ్రులు ఇదే గోస ఇట్లా పడకుంటూ ఉంటావురా, మా లెక్క నువ్వు కావద్దురా, నువ్వు ఒక ప్రయోజకుని కావాలరా అని తోలిస్తే ఇదే గవర్నమెంట్ 2.5 సంవత్సరాలకు వెళ్ళి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు అదే దాన్ని నిరసిస్తూ 13వ తారీఖు నాడు దిల్సుఖ్ నగర్ లో 10,000 మందితో
10,000 పుస్తకాలతో రోడ్డు మొత్తం బ్లాక్ చేసి ఇదే సెంట్రల్ లైబ్రరీ నుంచి ర్యాలీగా వెళ్ళి మొత్తం ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఒక్క బుక్ తక్కువైనా 10,000 మందికి ఒక్కలు తక్కువైనా మేము అసలే ఊకం. నిరుద్యోగులకు ఆ రోజు స్వచ్ఛమైన హామీ వచ్చేదాకా రోడ్ల నుంచి ఒక్కరం కూడా బయటికి వెళ్ళాం. ఇది మేము ప్రభుత్వం ఇక్కడి నుంచి హెచ్చరిస్తున్నాం. ఒక్కలం కూడా తగ్గం. ఇదే సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇక్కడి నుంచే ర్యాలీ ఇస్తాం. ఏ పోలీసు వాళ్ళు ఆపుతారో, ఎవరు ఆపుతాడో ఇక్కడి నుంచే చూస్తాం. ఇక్కడనే మొదలైంది, ఇక్కడి నుంచే ఎండ్ కావాలి. ఇదే 2 లక్షల ఉద్యోగాలు 2 నెలల్లో నిరుద్యోగులు నింపాల్సిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా ఒక్క జనరల్ నోటిఫికేషన్ కానీ ఒక్క నోటిఫికేషన్ వేయకుండా కాలయాపన చేస్తా ఉంది. ఎన్ని రోజులు అడిగినా త్వరలో ఇస్తాం అంటున్నారే తప్ప నోటిఫికేషన్ ఊహనే లేదు. అదే అడుగుతా ఉన్నాం రేవంత్ రెడ్డికి మేము, నువ్వు ఒక్క సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటివి కదా, ఇప్పుడు ఏమైంది? మేము అడుగుతున్నాం. మేము రోడ్డు మీద వచ్చే పరిస్థితి మాకు వచ్చింది. మీరు అన్నారు కదా 2 లక్షల ఉద్యోగాలు వెంటనే ఇస్తామని. ఇదే చిక్కడపల్లిలో రాహుల్ గాంధీ వచ్చి అప్పుడు అన్నారు మేము మీకు ఒకటే సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. ఏమైంది మీకు? రాహుల్ గాంధీజీ అభి తో క్యా హువా? జబ్ ఆయే తేనా తుమ్ ఆకే బోలే తేనా, సోయి లేని సీఎం కి నువ్వైనా చెప్పు ఒకసారి అని అంటా ఉన్నాం. ఏంటంటే ఇప్పుడు కూడా ప్రతిసారి త్వరలో ఇస్తామని కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాం. మేము బయటకు వచ్చేంత వరకు మీరు చూసుకోవద్దు. మీరు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటి వరకు ఇచ్చిన నోటిఫికేషన్లు 13,000 మాత్రమే. మీకు తెలుసు అది దేంట్లో ఇచ్చిర్రు అనేది. వైద్య శాఖలో కానీ డిఎస్సిలో కానీ ఇంకా దేంట్లో ఇచ్చిర్రు మీరు ఒకసారి చెప్పండి. 63 పోస్టులు గ్రూప్ 1 లో పెంచిరు తప్ప మీరు దేంట్లో ఇవ్వలేదు. అదే సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నారు 60,000 70,000 ఉద్యోగాలు అని కానీ, మహేష్ కుమార్ రెడ్డి అన్నారు 1,00,000 ఉద్యోగాలు కానీ ఎప్పుడు ఇచ్చిర్రు? అయ్యా మాకు చూపెట్టండి. మీరు ఒక శ్వేతపత్రం అయినా రిలీజ్ చేయండి కదా. ఎందుకు దీన్ని కాలయాపన చేస్తూ వెళ్తున్నారు? ఎన్ని రోజులని? మాకు ఇప్పుడే 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడే మా ఏజీలు పెరుగుతా ఉన్నాయి. 32కు వచ్చేసినాం మేము. ఇంకా ఎన్ని రోజులని ఉండాలి? ఇదే 5 రూపీస్ ఫుడ్ తినుకొని ఉండాలనా? మీరైనా కొంచెం అర్థం చేసుకొని ఇస్తారంటే 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాం మీకోసం. మేమే బస్సులు కొట్టి తీసుకొని వెళ్ళినాం. ఇప్పుడు అదే మాకు రివర్స్ అయింది కదా. అంటా ఉంటావు ఇంకా మీకు మేము నిరుద్యోగాలకు మేము హామీలు ఇస్తున్నాం, మేము ఇప్పుడు ఇస్తున్నాం. లేకపోతే ఒకటే మాట అంటారు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఎక్కడ ఇచ్చిరు అదే చూపెట్టండి కదా. శ్వేతపత్రమైనా రిలీజ్ చేయండి కదా. మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ప్రతిదానికి ఇవ్వకపోతే మేము తలలు నరుకుంటా అంటున్నావు కదా. ఎక్కడ ఇచ్చినావు నువ్వు? ఒకసారి చూపెట్టు అని అడుగుతా ఉన్నాం మేము. ప్రతిసారి ఏదో బీసీ బిల్లు కానీ, అసెంబ్లీ లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ, ఏదో అంటే ఇప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్లు కానీ ఇట్లాంటి మాటలు తెరపైకి తెస్తున్నావు తప్ప నిరుద్యోగుల మాటలు అసలు ఊనే లేదు. ఏదైనా చేద్దాం అనుకుంటే మిలియన్ మార్చ్ నిన్న చేస్తే అరెస్టు మీద ఉన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటిఫికేషన్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంపై లేదు అని హెచ్చరిస్తున్నాం మేము. ఎందుకు లేదు అని అడుగుతా ఉన్నాం. ఇయ్యరా? ఇంకా ఎన్ని రోజులు అని కాలయాపన చేస్తా ఉంటారు? ఇవ్వండి కదా. ఇప్పుడైనా మేము రోడ్డు మీదకి వచ్చేంత వరకు మీరు చూసుకోకండి అని చెప్తా ఉన్నాం. ఇప్పుడైనా సోయి తెచ్చుకోవాలని గవర్నమెంట్ కి మేము చెప్తా ఉన్నాం. నిరుద్యోగ మిత్రులారా, రేపు నిరుద్యోగ మార్చ్ ఉంది. అందరు కదిలి రండి. మీరు ఎన్ని రోజులు లోపల ఉంటే అన్ని రోజులు ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వదు. మీకు ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ఎన్ని రోజులు లోపలనే ఉంటారో అప్పుడే వాళ్ళకి తెలుస్తా ఉంది. ఇంటెలిజెంట్ అనేది ఉంది ఒకటి, వాళ్ళకి తెలుస్తా ఉంది వీరు ఇట్లనే చేస్తారు, ఇట్లనే ఉంటారు అని. మీరు బయటకు వస్తే గానీ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇయ్యదు. ఇప్పుడైనా రండి, మీరు బయటకు రండి. నిరుద్యోగ మిత్రులారా లేవండి. సోయి లేని సీఎంకి ఇప్పుడైనా సోయి తెప్పించండి. మీరు ప్రతిసారి అంటా ఉన్నారు మేము నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాం. ప్రతి దాంట్లో ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చిరయ్యా అని అడుగుతా ఉన్నాం. ఏ మీటింగ్ పెట్టిన దాంట్లో 70,000 60,000 ఎక్కడ ఇచ్చినావు? ఇచ్చిన ఉద్యోగాలు ఏమో 12,000, చెప్పుకునేదేమో 70,000. ఎక్కడికి వెళ్ళి ఇచ్చినావు నువ్వు చెప్పు అని అడుగుతున్నాం మేము. సరే అన్న, నిరుద్యోగ మిత్రులారా అందరు రండి. దీనికైనా 13కు నిరుద్యోగ మార్చ్కి మనం కదిలేళ్తేనే గానీ గవర్నమెంట్ కి సోయి రాదు అని చెప్తా ఉన్నాం. సో ఎన్నో రోజుల నుంచి దాదాపుగా నోటిఫికేషన్ 2022లో డిసెంబర్లో వస్తుంది అంటే కాలయాపన చేసి చివరికి డిసెంబర్ కిల్లా మేము గిన్నీస్ బుక్ రికార్డ్ సాధిద్దామని ఆ రోజు వాళ్ళు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ ని అరాకొరగా ఫిల్ చేసి ఈ రోజు మేము 60,000 70,000 ఫిల్ చేసినామంటాము. అయ్యా రేవంత్ రెడ్డి గారు ముదిరిపోయిన బెండకాయలని నానా హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈ రోజు గద్దెనెక్కిన మీరు ఆ రోజు
ఆ రోజు ఆ ప్రభుత్వంలో నలుగురికి 4 ఉద్యోగాలు ఉన్నాయి కదా, కుటుంబ పాలన అన్నారు కదా. ఈ రోజు మీ దగ్గర 4 ఉద్యోగాలు మీ దగ్గరే ఉన్నాయి. 4 శాఖలకు ముఖ్యమంత్రి మీరు. కనీసం ప్రక్షాళన చేయని పరిస్థితిలో మీరు ఉన్నారు. విద్యాశాఖ మీది, హోంశాఖ మీది, ముఖ్యమంత్రి మీది, అదేవిధంగా మున్సిపాలిటీ శాఖ మీది. అంటే మంచి మంచి కార్యాలు సాధించే శాఖలు మీ దగ్గర పెట్టుకొని వాటి ప్రక్షాళన లేకుండా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో తెలుసుకోకుండా హరిగోసపడుతున్న ఈ నిరుద్యోగులు, హరిగోసపడుతున్న అదేవిధంగా రైతులు, అదేవిధంగా నా పేద వర్గం వాళ్ళు నానా అవస్థలు పడతా ఉంటే ఆహా ఇది నాకు శాడిస్ట్ ఆనందం అంటావా? నీకు ఎంత బలిపెక్కి ఈ ప్రభుత్వానికి ఎంత బలిపెక్కి ఆ మాట అనాల్సింది అంటే సోయి ఉండి మాట్లాడుతున్నారా, సోయి లేక మాట్లాడుతున్నారా? అసలు ఏంది ఒక ప్రభుత్వానికి ఒక ప్రభుత్వానికి అధ్యక్షుడు మీరు, అంటే ఒక ప్రభుత్వానికి ముఖ్యమంత్రి మీరు ఏ స్థాయిలో మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడలేదా ఆచి తూచి మాట్లాడకుండా నాకు శాడిస్ట్ ఆనందం ఉందంటే మీరు కుటుంబానికి ప్రమోట్ చేయడానికే ఉద్దించారా? మీ మన్మోడికి 100 కోట్లు పెట్టి స్టేడియాలు కట్టించి ఎవరి డబ్బు అది, ఎవరి సొమ్ము అది, ఎవరెత్త సొమ్ము? నీ ఎత్తాల్సిన సొమ్ము అయితే నువ్వు పెట్టుకోరాదు. ఎందుకు నువ్వు అంత దార్కారివి కదా, అంత మంచి వాడివి కదా, అంత డబ్బు ఉన్న వాడివి కదా. 100 కోట్లు లెక్క కాదు కదా, ఆ 100 కోట్లు కాదు 1000 కోట్లు పెట్టి ప్రమోషన్ చేసుకొని మనోడికి ఎవరికైనా ప్రమోట్ చేసుకో. కానీ మాకు కొట్టాలు కాలుతున్నాయ్యా, ఆయన నెత్తి మీద ఎండ, కడుపులో మంట, కింద మంట. ఎక్కడ చెప్పుకోవాలా, ఎవరికి చెప్పుకోవాలా? మా మంట ఎవరికి చెప్పుకోవాలా స్వామి? అయితే గత ప్రభుత్వానికి ఏదో జీవోలు 46 జీవోలు రద్దు చేయాలని వస్తే మేము చేస్తామని ముందుకు వచ్చి మీరు ఇంకో జీవోని పట్టుకొచ్చి ఆ జీవోలో పేద వర్గానికి 29 జీవో పట్టుకొచ్చి దానికి ఎస్సీ ఎస్టీ బీసీ అనగా దక్కి మా వాళ్ళు మా వర్గం వాళ్ళు మా అమరవీరులు త్యాగాలుగా ఏర్పడిన తెలంగాణ ఎవరి పాలైంది? ఈ రోజు ఎవరి పాలాయరో తెలంగాణ, ఎవడేలుతున్నాడు రో తెలంగాణ. అరే కాల్ యుద్ధానికే సిద్ధమై ముందుకు వెళ్దాం. ఈ రోజు నిరుద్యోగ యువజన ముందుకై కదలాలి. మనకు హరికోసాలు పెడుతున్నారు, ఇంకా డివైడెడ్ రూల్ నడుస్తా ఉంది. మీరు ఆలోచించాల్సిగా చూస్తా ఉన్నాను. ఈ జోన్ల పేరు మీదుగా, ఈ మల్టీ జోన్ పేరు మీదుగా ఉద్యోగాలను దాదాపుగా ఒకటేసారి రిలీజ్ చేస్తే వీళ్ళు సగం అమ్ముకోవచ్చు. అంటే సగం వచ్చిన వాళ్ళు 50-60% సాధించిన వాళ్ళు ఆ పేద వర్గాలు ఉంటే వాళ్ళను ఆ సోషల్ మీడియాలో చూపించి ఆహా వాళ్ళు సాధించారు కదా, మీకు చేత కాలేదు కదా అంటా ఉన్నారు. అంటే ఏ విధమైన అమ్ముకొని కోడి దొంగతనం చేసినోడు కోడి ఈకలు కాల్చేసి కోడి బొక్కలతో సహా నమిలేసిన తర్వాత మేము ఎక్కడి నుంచి ఆధారాలు పట్టుకురావాలి? నీ పొట్ట చీల్చే వరకు ఆ గౌరవ న్యాయస్థానాలకు ఆధారాలు లేకుండా చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎవరికి మొరబెట్టుకోవాలా? ఇప్పటికైనా నా నిరుద్యోగ యువజనకు పిలుపునిస్తా ఉన్నా. సామయ్య కలుద్దాం, యుద్ధం మిగిలే ఉన్నది ఇంకా తెలంగాణలోన, ఇప్పటికైనా సాధిద్దాం. పోయిందేమి లేదు. తెల తెగిపడ్డా సరే ఈ తెలంగాణ గడ్డ తెగోతో గడ్డ, కోట్ల గొంతులైన గడ్డ. కాబట్టి ఎట్టి వరుసలో 1965 ఉద్యమం అణిచివేసినా కొన్ని రోజుల తర్వాత ఆగినా గుడక మన ఆగలేదు, మన గొంతు ఆగరాదు గుడక. ఎన్ని రోజులు ఇవ్వమంట, మనకు ఎన్ని రోజులు కడుపుమంట, ఎవరి సాధనగా వచ్చాము, ఎందుకు వచ్చాము ఈ భూమి మీద అని ప్రశ్నలు వేస్తా ఉంటే నాన్న గోసలు అమ్మ నాన్నలు కొంతమంది కాలం చేస్తా ఉంటే ఏంది మా పరిస్థితి? అసలు పెళ్లిళ్ళు చేసుకోలేక మాకంటే చిన్నోళ్ళు పెళ్లి చేసుకుని అప్పుడు చేసుకోవద్దంటామా? అంటే మీరు ఇస్తే ఇవ్వండి స్వామి. జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవ్వకుంటే ఇవ్వలేదు, మా శాత కాదురా పై చూసుకోండి అంటే ఏదో కూలినాలు చూసుకొని ఏదో పనికిరాని ఏదో పని చూసుకొని బతుకుతాము. ఇప్పుడు బతకమంటావా? ఇన్ని రోజులు చదివించినావు, చదువు రానివాడు అడ్డ గాడిద అన్నారు. ఈ రోజు చదువుకొని గడిదలు చదువుకొని గాడిదలు కాల్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు. దయచేసి ఇప్పటికైనా నోటిఫికేషన్ విడుదల చేసి ఆదుకుంటారని ఆశిస్తా ఉన్నాము. ఇంకా కాలయాపన సరిపోదు. దయచేసి మాకు ఈ వినతిని ముఖ్యమంత్రి గారికి ఇంటెలిజెన్స్ వర్గాలు అందించాల్సిందిగా కోరుతా ఉన్నాము. కొన్ని ఇన్ఫర్మేషన్ అందట్లేదు, దయచేసి వాళ్ళకి అందించి మాకు న్యాయం చేయాల్సి కోరుతా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ అఖిల్ నాయక్. మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అయినా కానీ ఇప్పటికీ జాబ్ క్యాలెండర్ లేకపోవడంతో, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ లేకపోవడంతో మా నిరుద్యోగ మిత్రులంతా ధర్నాలు, మహాధర్నాలు, రాస్తా రోకోలు, ముట్టడి కార్యక్రమాలు ఎన్నో చేసినా గానీ ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా అసలు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకు ఈ మొండి వైఖరి అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే సీట్ ఖాళీ అయినా, ఒక ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయినా గానీ వెంటనే ఎలక్షన్స్లు పెట్టి భర్తీ చేస్తుర్రు. మరి ఇన్ని ఖాళీలు ఉన్నా గానీ ఒక్క ఎగ్జామ్స్ పెట్టకుండా ఎందుకు భర్తీ చేయట్లేదని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నా. అటు పంటలకు గిట్టుబాటు ధర లేక, రైతు బంధు లేక, అటు తల్లిదండ్రులు చస్తుంటే, ఇటు చదివిన చదువులకు కొలువులు లేక ఇటు కొడుకులు కూడా చస్తుర్రు. 5 రూపాయల భోజనం తింటూ వాళ్ళు ఎన్నో గోసలు పడతా ఉన్నారు. రూమ్లకు ఫీజులు కట్టుకోలేక, హాస్టళ్లకు రెంట్లు కట్టుకోలేక ఎన్నో హరిగోసలు పడతా ఉన్నారు. ఇది ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోవట్లేదని కూడా ప్రభుత్వానికి గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నా. సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఎన్నో సార్లు
మా మిత్రుడు బల్మూరి వెంకట్ అన్న గారు ఎన్నో సార్లు వచ్చిండు. మా విద్యార్థుల వెంట ఎన్నో తిరిగి వాళ్ళకి మేము చాలా హెల్ప్ చేసినాము. ఇప్పుడు వాళ్ళకు పదవి వచ్చి రాగానే మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి వాళ్ళు కనిపిస్తా ఉన్నది. వాళ్ళు ఏసీలో తిరుగుతా ఉన్నారు, మేము ఎండలో ఎండుతా ఉన్నాము. కానీ ఇప్పటిదాకా మేము రిక్వెస్ట్ గానే అడుగుతా ఉన్నాము, ఎవరికి భయపడేది లేదు. రాహుల్ గాంధీ గారు వచ్చిర్రు, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా వాటి మీద స్పందన లేకపోవడంతో మా నిరుద్యోగుల యొక్క బాధలు ఎవరికి చెప్పుకుంటారు? ఒకసారి హమ్ జీతేంగే తగ్ లడేంగే జాబ్ నోటిఫికేషన్స్ వచ్చేదాకా మేము కొట్లాడతాము. ఢిల్లీ గద్దెనే దించిన వాళ్ళం మేము. 100% ఢిల్లీకి వెళ్ళి కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాము. రేపు మార్చ్ 13 తారీఖు నాడు మేము నిరుద్యోగుల యొక్క మార్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి నిరుద్యోగులు రావాలి, తరలి రావాలి. మరియు మన బాధలు వాళ్ళు అది అర్థం చేసుకునైనా నోటిఫికేషన్స్ ఇస్తారని నేను కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.